వెల్కమ్ టు గైజర్స్. నేను భాగ్య. మన ఇంట్లో చిన్న పిల్లలు ఒక గంట కనిపించకపోతే, లేకపోతే ఒక 2 అవర్స్ గాని ఒక పూట కనిపించకపోతే ఎంత హడావిడి పడిపోతామండి. కానీ చిన్నారి జ్ఞానేశ్వర్ సిహెచ్ అగ్రహారానికి చెందిన పాప జ్ఞానేశ్వర్ తప్పిపోయి నేటికి 19 రోజులవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఒక చిన్న క్లూ అంటే కూడా ఒక చిన్న క్లూ దొరకలేదు. అంత అడవిని జల్లెడ పట్టిన, అంత పెద్ద చెరువుని గాలించినా సరే పాపకు సంబంధించిన చిన్న జాడ కూడా దొరకట్లేదు. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటిదంటే, ప్రస్తుతం అక్కడున్న సిట్యుయేషన్ ఏంటి? పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారా? లేదా ఆపేసారా? ఇలాంటి విషయాలనేవి ఈరోజు మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అక్కడ సిట్యుయేషన్ గనుక చూసుకుంటే, ఎవరైతే పాప జ్ఞానేశ్వరి తల్లుందో ఆమె ఆరోగ్యం అనేది చాలా క్షీణించిపోయిందంటండి. సో, ఆమెని హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. ఆ విజువల్స్ కూడా నేను ప్లే చేస్తాను. లోపల ఎవరున్నారు డాక్టర్ చూసినప్పుడు సిలిండర్ పెట్టి చేయండి బాగా వీక్గా ఉంది ఫోన్ చేసి. ఎందుకనంటే ఇప్పుడు పాప తల్లి గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఆమె అక్కడ తప్పు చేసిందా లేదా మనకైతే తెలీదు. కానీ ఒక కన్న తల్లి తప్పు చేసిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు థంబ్‌నెయిల్స్ పెట్టేసి వాళ్ళని మానసికంగా ఎంత హింసించేశారండి. కొన్ని మీడియా ఛానల్స్ మాత్రమే. ఇంకొకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది మీ పాపని బలి ఇచ్చేయడానికి తీసుకెళ్లారు, నరబలిస్తున్నారు, క్షుద్ర పూజలు అని చెప్పేసి అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. స్టిల్ అది కూడా జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాము. ఒకవైపు పాప తప్పిపోయిన బాధ ఏదైనా కన్నపై ఉండదంటారా? మరొక వైపు వీళ్ళే ఏదో కావాలని చేశారు ఈ విషయాలని. ఈ విషయాలన్నిటితో పాటు ఇప్పటికీ పాప గురించిన చిన్న ఆధారం కూడా లభించకపోవడంతో ఆమె ఆరోగ్యపరంగా చాలా సిక్ అయ్యారు. సో, దానికోసమే ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి కూడా తీసుకొచ్చారు. దానికి సంబంధించిన విజువల్స్ చూద్దామండి ఒకసారి. అటు ఇటు కాల్ చేస్తాం ఇవ్వండి. అలా కాదని చెప్పులు పడిపోతే చెప్పులు కొనుక్కొని డబ్బులు కూడా లేవు. సో, ఇదంతా ఒక ఎత్తు అయితే, కమింగ్ టు ద పోలీస్ ఇన్వెస్టిగేషన్. ప్రస్తుతం ఆ ఏరియాలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలాగుందంటే, ప్రెజెంట్ ఏంటిదంటే అక్కడ ఏదైతే గ్రౌండ్ లెవెల్‌లో సెర్చ్ ఆపరేషన్ ఉందో దాన్ని కంప్లీట్ గా ఆపేశారండి. అక్కడ పోలీసులు కానివ్వండి, డాగ్ స్క్వాడ్ కానివ్వండి, బాచ్ కానివ్వండి, ఎవ్వరు కూడా అక్కడ లేరు. ఇక పోలీసుల విషయానికి వస్తే అక్కడ టెంపరరీగా సర్చింగ్ అనేది ఆపేశారండి. ఎందుకు ఆపేశారంటే మనకందరికీ తెలిసిందే. అడవి మొత్తం జల్లెడ పట్టిన, అక్కడ ఉన్న తోటంతా కూడా జల్లెడ పట్టినా సరే ఒక్క క్లూ అంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. అండ్ దానికి సంబంధించిన చాలా వితండవాదాలు కూడా బయటకొచ్చినాయి. ఏదో ఆ పాపకు సంబంధించిన బొమ్మలు, కొన్ని మాంసం ముద్దలు అక్కడ పెడితే ఎవరో క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి దానికి సంబంధించి కూడా డిఫరెంట్ కథలు అల్లేసుకున్నారు మన సో కాల్డ్ మీడియా పర్సన్స్. అందరూ కాదు, కొందరు మాత్రమే. ఎందుకు అక్కడ సెర్చ్ ఆపరేషన్ ఆపేశారంటే, ఇన్ని రోజులు వెతికినా సరే చిన్న క్లూ కూడా దొరకలేదంటే ఇక అక్కడ పాప ఉండే ఛాన్స్ లేదు. ఆ ఏరియాలో గాని, ఆ తోట ఏరియాలో గాని, ఆ చుట్టుపక్కల ఏరియాలో గాని పాప ఉండే ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ ఆ సెర్చ్ అనేది తాత్కాలికంగా ఆపేసామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారనమాట. ఇకపోతే మరి ఇప్పుడు పాప ఎక్కడున్నట్టు? ప్రాణాలతోనే ఉందా? మనమైతే మనస్ఫూర్తిగా ప్రాణాలతోనే ఉండాలని కోరుకుందాం. ఈవెన్ ఆ తల్లిదండ్రులు కూడా, ఎవరైతే జ్ఞానేశ్వరి పేరెంట్స్ అండ్ బంధువులు ఉన్నారో వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎన్ని రోజులైనా మా పాప తిరిగొస్తది, మా పాప ప్రాణాలతోనే బతుకుంది అనే చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. అది కాన్ఫిడెంట్ అనుకోవాలో, లేక పాప మీద వాళ్ళకున్న ప్రేమనో ఏదో ఒకటి అనుకోవాలండి మనం. ఎందుకనంటే ఎవరు కూడా ఈ మాట అనకూడదు. పాప లేదు అని చెప్పేసి ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు. ఎన్ని రోజులైనా సరే తిరిగొస్తుందన్న ఆశతోనే ఉంటారు. ఈవెన్ ఇప్పుడు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కూడా అదే ఆశతో ఉన్నారు. అదే ఆశ నిజమవ్వాలని చెప్పేసి కూడా మనం కోరుకుందాం అన్నట్టు. మరి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ఆపేశారు కదా! వాళ్ళు చేస్తున్న నెక్స్ట్ పని ఏంటిదంటే, ఏవైతే ఇంతకుముందు వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న టవర్స్ ఏవైతే ఉన్నారో దాని నుండి ఒక వందలాది కాల్స్ డేటా అనేది వాళ్ళు సేకరించడం జరిగింది. దానిలో నుంచి ఏదైతే అనుమానంగా ఉన్నాయో ప్రతి దాన్ని కూడా వాళ్ళు సెర్చ్ చేశారన్నట్టు. చాలా వందల ఫోన్ కాల్స్ అనేది సెర్చ్ చేశారు. సెర్చ్ చేసిన తర్వాత కూడా దానిలో కొన్నిటిని ఫైండ్ ఔట్ చేశారు. కొన్ని అనుమానాస్పదంగా ఉన్న 16-17 ఫోన్ కాల్స్ అనేవి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన దానిలో కూడా వాళ్ళు తేల్చింది ఏంటిదంటే, వాళ్ళ ఫోన్ కాల్స్‌కి, పాప మిస్సింగ్‌కి సంబంధం లేదని చెప్పేసి అది కూడా అక్కడికి క్లోజ్ చేసేసారన్నట్టు. కొంతమంది ఎక్కువ సార్లు ఫోన్ చేసుకోవడము, కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడుకోవడం, దీన్ని ఆధారంగా చేసుకొని ఒక 16-17 మంది ఫోన్ కాల్స్‌ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన సంఘటన. ప్లస్ వాళ్ళకి, పాపకి ఎలాంటి సంబంధం లేదని డిక్లేర్ కూడా చేసిన ఘటన అనేది జరిగిందండి. ఇక ఎవరైతే జీడి పిక్కలు ఏరుకునేటోళ్ళొచ్చారో వాళ్ళు, ప్లస్ వేరే రాష్ట్రాల నుంచి వలస కూలీలు ఉంటారు కదండీ! వాళ్ళని కూడా విచారించారని చెప్పేసి తెలిసింది మనకి. మరి ఆ విషయాలనేవి పోలీసులే స్వయంగా వెల్లడిస్తారో లేదో అనేది మనం చూడాలి. అలాగే
వీళ్ళతో పాటుగానే అంతకుముందు వీళ్ళకంటే ముందుగానే ఎవరైతే పాప జ్ఞానేశ్వరి తండ్రి ఉన్నారో అతన్ని కూడా తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ కోసము విచారించారు. ఆ విషయము కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. బట్ దాన్ని ఎట్లా బయటికి ప్రొపగండా చేశారంటే, ఏవైతే పాప మిస్ అయిందో దానికి సంబంధించిన కొన్ని వివరాలు అడగడానికి పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. కానీ నిజానికి ఏంటిదంటే అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్‌కి కొంచెం హెల్ప్ కోసం తీసుకెళ్లారన్నమాట. మరి అక్కడ వాళ్ళు ఏం అడిగారో ఏంటో మనకు తెలీదు. ఆ వివరాలనేవి కూడా తొందరలోనే చెప్తామన్నారు పోలీసులు. కాబట్టి పాప వాళ్ళ తండ్రి అనేది బ్యాక్ టు హోమ్ అనేది వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటిదంటే, పాప కుటుంబ సభ్యులు ఒక 2, 3 లోకల్ ఛానెల్స్ తప్ప ఇంకా అక్కడ ఎలాంటి చడు చప్పుడు అనేది లేదు. ఇక పోలీసులు దేని మీద కాన్సంట్రేషన్ చేశారంటే, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ సెర్చ్ ఆపరేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారన్నారు. ఆ చుట్టుపక్కల ఏరియాలో సీసీటీవీస్ మీద ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ ఫోకస్ పెట్టినట్టు మనకు తెలుస్తుందన్నట్టు. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడా చూసినా పాపకు సంబంధించిన చిన్న జాడ అనేది దొరకలేదు. ఒక బ్లడ్ స్టెయిన్ కూడా దొరకలేదు కాబట్టి, పాప చనిపోయే అవకాశం లేదు. ఆ ఏరియాలో చనిపోయే అవకాశం లేదు అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. ఎందుకంటే తర్వాత ఇంకొక వాదన ఏమొచ్చిందంటే మనకి పక్కన ఒక చెరువు ఉంది. మేబీ ఆ చెరువులో పడిపోయి ఉండొచ్చని అన్నారు. ఏవైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయో వాళ్ళు కూడానండి చాలా ఇంచ్ అనేది అక్కడ గాలింపు చర్యలు చేపట్టినా కూడా అక్కడ కూడా పాప లేదు. అప్పుడు కొంతమంది ఊపిరి పీల్చుకున్నారు. పాప తిరిగొస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు తోటలోనూ పాప లేదు, చెరువులోనూ పాప లేదు కాబట్టి మరి పాప ఎక్కడున్నట్టు? ఎవరైనా తీసుకెళ్లారా? ఇప్పుడు పోలీసులు కూడా దాని మీద కాన్సంట్రేషన్ చేశారండి. ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా పాపని? కాకపోతే ఇక్కడ నాకొస్తున్న డౌట్ ఏంటంటే, మనకున్న టెక్నాలజీ అనేది చాలా హై లెవెల్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికి కూడా పాపకు సంబంధించిన, జ్ఞానేశ్వరికి సంబంధించిన చిన్న క్లూ దొరకట్లేదంటే, అది మన దురదృష్టం అనుకోవాలా? లేకపోతే పోలీసులకి మించి ఎవరైతే ఇన్ కేస్ కిడ్నాపర్స్ ఉంటారో వాళ్ళేమన్నా ఆలోచిస్తున్నారా అని చెప్పేసి నాకు కొంచెం డౌట్ వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు పాప వాళ్ళ తల్లి ఒక మాట మాట్లాడింది. చాలామంది మేమే పాపనేదో చేసేసామని అంటున్నారు. మరి ఇన్ని రోజులు పోలీసులు ఇక్కడే ఉన్నారు. మా మీద అనుమానం వచ్చినప్పుడు మేము దొరికిపోతాం కదా! మేమెందుకు దొరకలేదని చెప్పేసి ఆమె చాలా ఏడుస్తూ చెప్పింది. దానికి కూడా కొంతమంది రివర్స్‌గా మాట్లాడారనమాట. అంటే ఆమె కళ్ళల్లో చూడండి ఒక్క కన్నీటి చుక్క లేదు. చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఆమె ఒక మాట చెప్పింది. "ఎన్ని రోజులండి నా కళ్ళలోంచి నీళ్లొస్తాయి. ఏడుస్తానే ఉన్నాను. ఇప్పుడు నాకు ఏడుపు రాకపోతే పాపని నేనే ఏదో చేసేసినట్టు" అని చెప్పేసి ఆ తల్లి కూడా బాధపడింది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ పాపని ఆ తల్లిదండ్రులు ఏమన్నా చేశారో లేదో మనకు తెలీదు. కానీ ఆమె చెప్తున్నట్టు కూడా ఇన్ కేస్ వాళ్ళేదైనా చేసుంటే పోలీసులు అన్ని రోజులు అక్కడ ఉన్నారంటే వాళ్ళని గమనించకుండా ఉన్నారంటారా? డెఫినెట్‌గా పోలీసులంటేనే వాళ్ళకి ముందు 2 కళ్ళే కాదు దునియా మొత్తం కళ్ళున్నట్టు చూస్తారు. ఏదో మనకి సినిమాలో డైలాగ్ ఉన్నట్టు. ఖచ్చితంగా ఇన్ కేస్ ఆ పేరెంట్స్ గనుక ఏదైనా చేసుంటే దానికి సంబంధించిన సమాచారం తెలిసే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ ఆ తల్లిదండ్రులు ఇప్పటివరకు పోలీసులు టచ్ చేయలేదంటే నిజంగా వాళ్ళకి ఆ విషయంలో ప్రమేయం లేదని అనుకుంటున్నాను నేను. ఇది నా అభిప్రాయం మాత్రమేనండి. ఎవరి మీద నేను రుద్దట్లేదు. సో, ఇప్పుడు పోలీసులు ఏంటిదంటే సెర్చ్ ఆపరేషన్ నుంచి బయటకొచ్చేసి చుట్టుపక్కల ఇప్పుడు వెతకడం ప్రారంభించారు. అండ్ ఐ థింక్ సో ఇప్పుడు ఈ శాటిలైట్స్ వ్యవస్థ మనకి ఏదైతే ఉందో దాని సహాయం కూడా తీసుకుంటారేమోనని వార్తలనేవి వస్తున్నాయన్నమాట. ఏదేమైనా సరే పాప మాత్రం బ్రతికుంటే మాత్రం క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకుందాం. సో, ఇదంతా ఒక ఎత్తయితే పాప తల్లిదండ్రులు బాధపడడము ఒక ఎత్తు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోవడము ఒక పక్కన పెడితే, పోలీసుల గ్రౌండ్ లెవెల్ సెర్చ్ ఆపరేషను, అలాగే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆపరేషను ఇదంతా పక్కన పెడితే, కొన్ని ఆహ్, పేడ పురుగులనేవి బయటకొస్తున్నారండి. పేడ పురుగులే ఈళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ నేను మాట్లాడాను. ఇద్దరు స్వామీజీలు లైవ్‌లోను కొట్టేసుకున్నారనమాట. పాప ఆ దిక్కునుందని చెప్పేసి. ఒకతనంటే పాప సొరంగ మార్గంలో ఉంది జలం కింద అని చెప్పేసి సొల్లు వాగుడు వాగారనమాట. నిజంగా నేనిప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్తున్నానండి. చెప్పు చూపించకూడదు గానీ, అంటే స్క్రీన్ మీద చెప్పు చూపిస్తే బాగోదు కాబట్టి చూపించట్లేదనమాట. సిగ్గుండదా మీకు? ఒక పక్క చిన్న పాప తప్పిపోయిందని వందలాది మంది పోలీసులు రాష్ట్రం మొత్తం కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. పాప రావాలి, పాప క్షేమంగా తిరిగి రావాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటుంటే, మధ్యలో మీ బుడబొక్కలేషాలేంటి? మీకు ఇలాంటప్పుడే మీకు జ్ఞానోదయం అయితదా? దేవుడు మీకు చుట్టూ ఆరా పంపిస్తాడేమో. పొండిరా, పొండిరా, పొండి అని. సిగ్గనేది అనిపించట్లేదా మీకు? వాడెవడో సారీ టు సే థిస్ అంటే ఎవరైనా స్వామీజీలను ఇలాంటి గురువులు నమ్ముకునే వాళ్ళుంటే నా మాటకు మన్నించండి. ఏంటంటే వీళ్ళు చేసే పనుల వల్ల అలాంటి మాటలొస్తుందనమాట. 350 కిలోమీటర్ల దూరంలో ఉంది, దక్షిణాన ఉంది, తొక్కలో ఉందో, తోటకూరలో ఉందని చెప్పారు. మరి ఏది? సోమవారం తీసుకొచ్చేస్తానన్నావు. సోమవారం వెళ్ళిపోయి, ఇంకో సోమవారం వెళ్ళిపోయి, మళ్ళీ ఇంకొక సోమవారం వచ్చింది. మరి పాపేది? అప్పటి నుంచి నువ్వు బయటకొచ్చావు, మళ్ళీ గూట్లో దూరిపోయావు నువ్వు. ఎందుకు బయటకి ఎవడన్నా వస్తే గనక ఇప్పి తంతారని చెప్పేసి భయమేసినట్టుంది నీకు. ఇంకొక స్వామి సొరంగ మార్గంలో ఉందన్నాడు. నువ్వెళ్ళు దూరయ్యావు అందులోను.
నువ్వు వెళ్ళు దూరం తీసుకురా. చెప్పాం కదా, ఆ రోజే చెప్పాను కదా మీకు. మీరు వచ్చి కనుక ఆ పాప ఎక్కడుందో చెప్తే మీకు దండాలు పెట్టి మీకు కాళ్ళు మొక్కి మేమందరం కూడా మీరే దేవుళ్ళో కొలుస్తామని చెప్పాం కదా. పాప ఏది, ఎక్కడుంది అంటే ఎవరైతే ఒకరు బాధలో ఉన్నారో ఆ బాధను మీరు క్యాష్ చేసేసుకుంటారా? అంటే ఈ టైంలో ఇలాంటి టైంలో బయటకు వస్తే కనుక ఇన్ కేసు ఏదో చీకట్లో బాణం వేసినట్టు పాప కనుక తిరిగి వస్తే, మీరు చీకట్లో బాణం వేస్తున్నారు, పోలీసులు కాదు, మీరు చీకట్లో బాణం వేసి అది కరెక్ట్ గా గుచ్చుకుని పాప కనుక తిరిగి వస్తే, అద్దుగోరా నేను ఆ రోజు చెప్పాను కాబట్టి పాప తిరిగి వచ్చేసిందని చెప్పేసి ఆ కష్టాన్నంతా కూడా ఏదైతే ఆ క్రెడిట్ అంతా కూడా మీ అకౌంట్ లో వేసేసుకోవడానిక. అంటే అక్కడ పిచ్చోళ్ళలాగా రాత్రి పగలు అన్నాలు మానేసి నీళ్లు మానేసి ఎతికిన పోలీసులకి క్రెడిట్ ఉండదు. నువ్వు చక్కగా రూమ్ లో కూర్చుని కళ్ళు మూసుకుని అని చెప్పేసి ఏదో ఒక డోలకం పట్టుకుని ఊగేసి చెప్పేసిన తర్వాత పాప వచ్చేస్తే ఆ క్రెడిట్ నీకే మొత్తం. సిగ్గనేది ఉండదు మీకు. ఆ కడుపుకు అన్నాలు తింటున్నారు, గడ్డి తింటున్నారు తెలియట్లేదు. సరే వీళ్ళిద్దరూ ఆ టైంలో పాప మిస్ అయిన టైంలో ఏదో వాగారు పోయారు అని అనుకుంటే మళ్ళీ ఇంకొక బుడబుక్కలోడు వచ్చాడు అనమాట. అది కూడా ఆ తునికి సంబంధించినోడే. ఒకసారి వినండి ఏం మాట్లాడుతున్నాడు. ఆదివారం ఆరుద్ర నక్షత్రం, ఈశ్వర నక్షత్రం, పరమేశ్వరుడు. నేను శివుని పూజిస్తుంటాను 12 లింగాలు కలిసాక రోజు. ఎందుకంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు వెళ్ళాను, గై నుండి ప్రేయర్ దాకా. కానీ ఎవరిని ఆశించలేదు, దైవాన్ని ఆశించాను. దైవం ఎప్పుడు కూడా ఒకరు మాటలో శాసనం. ఇక్కడ ఉన్న అందరూ ఉండొచ్చు, అందరిలో ఇప్పుడు ఎలా నిలబడి నేను కూర్చుని మీ అందరికీ చెప్పే శక్తి చెయ్య కూడా చూడను. మీడియాకి ప్రతి ఒక్కరికి చెప్పే శక్తి నా కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. నేను ఉన్నంత వరకు మీ అందరికీ సేవ చేయడం. అందుకే నేను ఈ భూమి మీద పుట్టాను. డబ్బు గురించి పుట్టలేదు మీడియాకి. అది నేను ఒక సిద్ధాంతపరంగా చెప్పలేదు, సైంటిఫిక్గా చెప్పలేదు. మనిషి మనుగడ కోసం జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సాయం పొందాలి. జీవితంలో వాళ్ళు అత్యున్న స్థాయిలోకి వెళ్ళాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి. మంచిదే కదా చెప్పండి సార్ డాక్టర్ గారు. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. ఎక్కడ పుట్టినమ్మా? లీఫ్ సంవత్సరంలో, లీఫ్ సంవత్సరం 4 ఇయర్స్ ఒకసారి వస్తుంది. 29 ఫిబ్రవరి లీఫ్లో పుట్టింది. ఏప్రిల్ 12. ఇవన్నీ నలిగిపోయాను చూడండి. అలా ఇచ్చిన పుస్తకాలన్నీ నలిగిపోయి ఇంకో పుస్తకం కూడా ఇంటి దగ్గర ఉంది. ఇంకోళ్ళు కొనేస్తాను, కొనొద్దు బాబు, ఇందులో ఉన్నంత వరకు నేను చెప్తాను, లేకపోతే లేదు అని చెప్పుకొచ్చి నీ పేపర్లన్నీ నలిగిపోయి చాలామంది పుస్తకాలు కొనేస్తాను, నేను కొనొద్దు, వాళ్ళు ఇబ్బంది పడి నాకు చేయొద్దు, నేనే కొనుక్కోను. నేను చదివింది అది. ఏప్రిల్ 12 ఏమో, మే 12. మే 12. తిరిగిపోయింది కాగితం. మే 12 కదమ్మా. ఎంత టైం ఎంత అన్నావు? 12 కరెక్టేనా? డేట్ అంటే ఇక కరెక్ట్గా ఇందులో అండి డాక్టర్ గారు. ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్గా చూడండి. చూడండి ఇక చూడండి, మే కదా 12వ తారీఖు చెప్పింది. ఎంత అన్నది? 12. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పాలి. మీ పాపకి ఏం తిరిగితే? జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి అంటే నక్షత్రం బట్టి పెట్టారు, అదే కదా చెప్పండి. అదొకటే పేరు వచ్చిందంట. అదే నేను ఇందులో నిజం చెప్తున్నాను, బాగా ఆలోచించండి. అంటే నేను ప్రతి విషయం మీరు అడగకుండా చెప్తున్నాను. మీ పాప ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, నిజమే కదా చెప్పు. మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు, నిజమే కదా చెప్పు. నిజమే కదా చెప్పు. ఈ జాతకంలో మీ అమ్మాయి
చాలా మంచి మంచి పిల్ల డాక్టర్ గారు. ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఎన్ని రోజులు నేను చూసినా ఈ సంబంధించింది ఏంటంటే వేరే వాళ్ళకి తీసుకెళ్ళడం కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100% ఉంది. ఎందుకంటే పాపను తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇందులో చూసింది ఈశ్వరుడు నక్షత్రం 4వ పాదం. ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్గా ఉంది. అది కన్ఫర్మ్గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. ఈ పుస్తకంలోనే నేను లీఫ్ సంవత్సరం 2029 లీఫ్ వచ్చిందండి. కానీ ఇందులో వచ్చింది నా దగ్గర మే 28 వచ్చింది. 29 ఇంకో బుక్ ఉంది. నాకు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఒకసారి ఇంటికి ఫోన్ చేయాలి. ఇంటి దగ్గర పెద్ద బుక్ ఉంది. ఆ బుక్లో మళ్ళీ నైట్ చూడాలా. అది లీఫ్ సంవత్సరంలో 1 నిమిషం మారిపోతే గడియలు మారిపోతుంది. గడియ విగడియ ఉంటుంది. 4వ పాదం అండి ఆరుద్ర. అమ్మా ఆరుద్ర 4వ పాదం. ఇదంతా 2వ సంవత్సరం అంతే అంతే. మే 12 ఇది లవ్ మ్యారేజా? ఎక్కడ జరిగింది మ్యారేజ్? గ్రహాలన్నీ బాగున్నాయి. మీ పాప సేఫ్గా ఉంది. ఇది ఎటువంటి ప్రమాదం జరగదు. ఇందులో వాస్తవం. ఎందుకంటే నేను చదివిన పుస్తకాలన్నీ చదివాను. మీ పాప ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి తప్ప ఆ పాపకి ఏటమ్మా పాప పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఈ నక్షత్రం ఇవన్నీ పుస్తకాలు ఎలాంటి పుస్తకాలకి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి. అందరూ తెచ్చి నాకు ఇచ్చారు పుస్తకాలు. ఇవన్నీ చదివాను. వేదం చదివాను. 4వ పాదం 1 2 3. మీకు తెలిస్తే డేట్ ఇస్తున్నాను, రాసుకోండి. మీడియాలో కూడా నేను డేట్లు ఇస్తున్నాను. రేపు జూలై 1, 10, 19, 28వ తారీఖులో అమ్మాయి దొరకడం. సెప్టెంబర్ లోపల డేట్ ఇస్తున్నాను కన్ఫర్మ్గా. ఈ అమ్మాయి పూర్తిగా మీకు నిర్ధారణ దొరుకుతుంది. ఎందుకంటే నేను పక్కాగా పరమేశ్వరం పూజిస్తాను కాబట్టి చెప్తున్నాను. అమ్మాయి పుట్టింది పంచమి, లక్ష్మీవారం. పంచమి అంటే 5, 5ను ఆదివారం 1, 6, 6, 6, 12. 12 అంటే 3 ఉంది. ఖచ్చితంగా రేపు జూలై సెప్టెంబర్ లోపల ఈ అమ్మాయి కన్ఫర్మ్. ఎందుకంటే అమ్మాయికి ఎటువంటిది ఏం జరగదు. ఎక్కడి నుంచి వెళ్ళింది పాప? ఎక్కడి నుంచి? మామిడి చెట్టు నుంచి. మీ ఇంటికి ఎంతమంది ఎవరన్నా వచ్చేవారో తరచు? ఎవరన్నా తెలిసిన వాళ్ళు గట్ట ఎవరన్నా? కాదమ్మా నేను అడుగుతున్నాను. స్వామి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, అడగొచ్చా అడగకూడదా? నీ పేరు ఏం పేరు? పూర్తి పేరు? శంకర్ గణేష్. నీ నక్షత్రం ఏమైనా ఉందా? నీ వయసు అంతా? అంటే దీన్ని బట్టి కూడా కొన్ని వస్తుంటాయి నాకు తెలుసుకోవాలి. 25. ఎన్నోవాడివి? నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? దుర్గమ్మ. చెప్పు. నేను అన్నట్టు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. దేవి దయ ఉంటే దేనికి లోటు ఉండదు. నేను కూడా ఒక ప్రశ్న వేస్తున్నా. ప్రశ్న నాకు సమాధానం రావాలి. 1 to 10లో నీకు ఇష్టమైన నెంబర్ చెప్పు. 1 to 10లోనా? 1 to 10లో నీకు ఇష్టమైన నెంబర్. నీది కూడా ఇందులో తెలుస్తుంది ఏంటన్నది. ఇద్దరు ఏమన్నా లోటుపాటు ఉన్నది తెలుస్తుంది. 9. ఎన్నోడివి? శంకర్ గణేష్. వయసు 25 అంతే కదా? చదువు 7th మన 25 కన్ఫర్మే కదా? ఆధార్ కొత్త 1 to 10లో ఏం చెప్పు నెంబరు? 1 to 10లో 9. ఇంకో నెంబర్ చెప్పు. 7. ఇంకో నెంబర్ 3. 3 టోటల్ చేయి. నువ్వు చెప్పిన నెంబర్లో 9 ఫస్ట్ 9 చెప్పాడు. 9, 7, 3. 9, 7, 3. 16, 3, 19. వయసు ఎంత? 25, 19 కలపండి. 25ను 19. నువ్వు నేను ఒక మాట్లాడుతున్నాను ఏమనుకోనంటే నువ్వు ఇంటి దగ్గర ఉండకుండా తరచూ బయటకు ఎక్కువ వెళ్తుంటావా? నువ్వు ఇంటి దగ్గర సరిగా ఉండవు. ఎస్ నో? నువ్వు స్టాండర్డ్గా ఇక్కడ ఉండటం లేదు. తరచూ బయటకు తిరుగుతున్నావు నిర్లక్ష్యంగా. నిజమే కదా? ఇతను నిర్లక్ష్యం కొద్ది దారి తీసిందండి. మీరేమనుకోకండి. నిజమే కదా? తర్వాత ఇంకో విషయం కూడా నీకు చెప్తున్నాను. నువ్వేమైనా గేమ్లు కానీ ఆటలు కానీ ఎలాంటివి ఏమన్నా ఎవరితోనో ఫ్రెండ్స్ చెప్తావు? నీకంటూ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక ఫ్రెండ్ ఎవరైనా ఉండేవారా? నిజం చెప్పు. నా దగ్గర నేను కరెక్ట్గా మాట్లాడుతుంటాను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో మీకు 2 అన్నా నిజం ఉండాలి. నా మాటలు నిజమే కదా చెప్పు. ఎందుకంటే ధనిష్ట నక్షత్రం, మకర రాశి, ఎప్పుడు ఎవరి దగ్గర తల ఉంటుందో మాట పడ్డు. నిజా కథ చెప్పు. కేవలం ఈవిడ గురించి 10 సార్లు తిరిగావు మ్యారేజ్ విషయంలో. నిజా కథ చెప్పు. నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోనని. ఎస్ఆర్ నో చెప్పు. మీడియా కానీ ఎవరన్నా అడగొచ్చు. నేను చెప్పిన మాటలో నిజం ఉన్నదో అబద్ధం చెప్పండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఈశ్వర దర్శనం పార్వతీదేవి కర్ణాటక దర్శనం జాహ్ని కదా?
జాహ్నవి ఏం పేరు? జ్ఞానేశ్వరి. ఆరుద్ర నక్షత్ర జాతకస్య ఈశ్వర దర్శనం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మీ పాపకి ఏం పేరు పెట్టారు అని అడుగుతున్నారు. మీరు దివ్య దృష్టులు కదండి మీరు. ఆ పాపకి ఏం పేరు పెట్టారో తెలీదా నీకు? తెలీదా పాపకి? మళ్ళీ ఆ వాళ్ళ పేరెంట్స్ని అడుగుతున్నారు మీ పాపకి ఏం పేరు పెట్టారంటే జ్ఞానేశ్వరి అని పేరు పెట్టాం. ఇంకొకటి అంటే ఇక్కడ మ్యానిపులేషన్ అంటాం చూడండి, హాలోజినేషన్ క్రియేట్ చేస్తారనమాట. మనకి నక్షత్రం ప్రకారమే పేరు పెట్టారు కదా అంటే ఒరే బుద్ధులేనోడా, హిందూస్ ప్రతి ఒక్కరు కూడా జన్మ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టి ఏడుస్తారు. అది ఫస్ట్ జన్మ నక్షత్రాన్ని బట్టి పేరు పెడతారు. ఆ మాత్రం తెలియకుండా ఆ బుడబొక్కలు సంచేసుకుని స్వామీజీలకు తయారైపోయి నువ్వు. ప్రతి ఒక్కరు కూడా నండి, మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి కూడా జన్మ నక్షత్రం మీదనో లేకపోతే గ్రహాల ఆధారంగానూ పేరు పెడతారు. అందరికీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఈయన గారంటున్నారు మీరు నక్షత్రం ప్రకారమే పేరు పెట్టారు కంటే నక్షత్రం ప్రకారమే పేరు పెడతారు, తయారైపోతారు అంతే బుడబొక్కలు సంచలేసుకుని. మీ పాప ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను కదండి, వల్గర్ వర్డ్స్ మాట్లాడకూడదు కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నా. ఆ పాప వయసు అంతా 2 years. ధర్మంగా న్యాయంగా అసలు ఆ 2 పదాలకు అర్థాలు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాపను కూర్చోబెట్టుకుని పాప ధర్మము న్యాయం అని అంటే అది తిరిగి పలకగలదా? ఇప్పుడు ఆ పాప మాట్లాడే మాటలు మహా అయితే అమ్మ నాన్న ఆ చుట్టుపక్కల వాళ్ళ కొంతమంది పేర్లు ఒక చిన్ని మాటలు మాట్లాడుతుంది. ధర్మం న్యాయం అన్న పదాలు పలుకుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు తిరుగుతుందా? అందుకు కాదా మిమ్మల్ని అనేది ధర్మంగా న్యాయంగా ఉంటుంది. అసలు ధర్మం న్యాయం అంటే తెలుసా పాపకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదనమాట. ఇలాగా సన్నాస మాటలు మాట్లాడుకుంటూ తయారైపోతారు. మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు, నిజంగా కథ మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు. పాప వయసు అంతా 2 ఏళ్ళు. మన ఇంట్లో కూడా 2 ఏళ్ళ పిల్లోనండి. వాడి చేతిలో ఏమన్నా లాక్కుంటే, జస్ట్ వాడి చేతిలో నుంచి ఏమన్నా లాక్కుంటే వాడు ఇట్లా తలకాయించుకుని కూర్చుంటాడా? మన దగ్గరికి వెళ్ళి తిరిగి తీసుకోవడానికి ఏడుస్తాడా? అదే చేస్తాడు. మా ఇంట్లో పిల్లలైనా మీ ఇంట్లో పిల్లలైనా అదే పని చేస్తారు. మరి ఇంకోటి ఎవరికి తల వంచదంటే అర్థం ఏంటిది? తల తిక్క పనులు అంటే ఆ బుర్రలో గుజ్జుండదు అనమాట. మన తల వంచదా ఎవరికి? 2 ఏళ్ల పాపకి దాని చేతిలోంచి ఏదైనా లాక్కుంటే తిరిగి ఇవ్వమని ఏడవడమో లేకపోతే గోల చేయడమో చేస్తుంది. అదే పెద్ద తల వంచడము కాకుండా అయిపోతుందా? ఈ జాతకంలో మీ అమ్మాయి చాలా మంచి పిల్ల కాటగారు. ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఎన్ని రోజుల నుంచి చూసినా ఈ సంబంధించింది ఉంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100% ఉంది. మళ్ళీ వీడి కనుక నాకు దొరికాడంటే ఈ పంత చీరేయడమే అనమాట. పాపను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, పాపకి ఇప్పటి వరకు ఏం జరగలేదు, ఏమి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇన్ కేస్ పాపకి ఏదైనా జరిగి ఉంటే కనుక నీ ఈపు చీరేసి అదే తుని రోడ్డు మీద మండు టెంట్లో కూర్చోబెట్టడం ఖాయం. నేను పాపకి ఏమీ జరగలేదంట, ఎవరో తీసుకెళ్లారంట. మేము అదే మొత్తుకుంటున్నాం కదా స్టార్టింగ్ నుంచి, ఎవరో తీసుకెళ్లారు, ఓకే ఒప్పుకుంటాం, మీతో పాటు ఒప్పుకుంటాం. చెప్పి సావండి, నోట్లో ఏమైనా పెట్టుకున్నారా? అవి ఎవరు తీసుకెళ్ళాడు చెప్పి సావండి. మీరు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మీ ఆరా అనేది ఆ చుట్టుపక్కల వరకు మాత్రమే పనిచేస్తుందా? 300 kilometers 100 kilometers, వీడు ఇప్పుడు 100 kilometers అంటాడు. మళ్ళీ దాని గురించి మాట్లాడతాను నెక్స్ట్. అక్కడి వరకు వెళ్తుందా? అది దాటి వెళ్ళదా మీకు? మీకంటే ఆ సినిమాలో ఒక సినిమా ఉంటుంది, ఏం సినిమా అది? ఆ రోబోట్ 2.0 వాడు కరెక్ట్ ఏమో, వాడికి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి దూరిపోతాడు. అది ఆరా అంటే వాడిది దుష్టాత్మే అని అనుకోండి సినిమాలోను. మరి దుష్టాత్మే లోపలికి దూరిపోతుంటే మీరు పవిత్రాత్మలు కదా, పవిత్రాత్మలు దేవుడాత్మలు కలిగిన స్వామీజులు గురూజీలు కదా, మీరు మంత్రాలు తెలిసిన వాళ్ళు కదా. మీ ఆరా గుమ్మం వరకే ఆగిపోతుందా? అక్కడి నుంచి పోనంటుందా లోపలికి? ఛార్జింగ్ అయిపోయింది అక్కడికి వెళ్ళి? పాపను తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇందులో చూసింది పాపని తీసుకెళ్లారు కానీ పాపకి ఎలాంటి హాని అనేది జరగలేదు. మళ్ళీ చెప్తున్నా, పాపకి ఏ హాని జరగకూడదు. జరిగిందంటే నీ ఈపు మాత్రం బద్దలైపోవడం ఖాయం. ఈశ్వరు నక్షత్రం 4వ పాపం. ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్ గా ఉంది. అది కన్ఫర్మ్ గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. అదే అంటున్నానండి, శక్తి ఉందంటే ఈయనకి. ఏంటి? పాప సేఫ్ గా ఉంది, ఎక్కడున్నా దొరికేస్తుంది. గుడ్, మేము కూడా ఒప్పుకుంటాం, మేము కూడా అదే కోరుకుంటున్నాం. మరి చెప్పి తగలడు, శక్తి ఉంది కదా నీకు, తగలడి సావు, చెప్పి సావు. పాప ఎక్కడుంది? ఆ శక్తిని అంతటిని బయటికి రప్పించు. బయటకు రప్పించి ముగ్గేసుకుని కూర్చుంటావు, లేకపోతే ముగ్గులో కూర్చుంటావు, దేనిలో దానిలో కూర్చుని తగలడి పాప ఎక్కడుందో చెప్పి సావు. పాప మా పేరెంట్స్కైనా కొంచెం ఊపిరి వస్తుంది బయటికి. మనుషులు మాత్రమే బతుకున్నారు, చచ్చిపోయి ఉన్నారు పాపం. వాళ్ళు మానసికంగా చచ్చిపోయి ఉన్నారు. అందరూ అన్ని మాటలని, ఒక పక్క కూతురు కనపడక ఇంకొక పక్క మంది మాటలుండి పాపం వాళ్ళు తింటున్నారో లేదో దేవుడికి ఎరక, వాళ్ళకి ఎరక. మధ్యలో నువ్వు వెళ్ళి పుడింగిలాగా పాప వచ్చేస్తుందంటే మరి చెప్పి సావు, ఎక్కడుందో చెప్పు, నువ్వు వెళ్ళకు, ఓకేనా? పోనీ ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాం మీకు. ఎలాగో ఏపీ గవర్నమెంట్
పాపని పట్టించిన వాళ్ళకి, పాపను చూపించిన వాళ్ళకి, పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 లక్ష రూపీస్ ఇస్తామన్నారు కదండి. ఓకే, ఇప్పుడు నీకు ఎవడైతే ఈ జాతకం చెప్పాడో బుడబొక్కలోడు వాడికి ఒక ఆఫర్ ఇస్తున్నాం అనమాట మా ఛానల్ తరఫున. నువ్వు ఆ పాప ఎక్కడుందో తీసుకెళ్లి చూపించు, లేకపోతే నువ్వు వెళ్ళి పాపని తీసుకొస్తే ఆ దారి ఖర్చులు మేమే ఇస్తాము, ఆ ఫుడ్ మేమే ఇస్తాం, నువ్వు ఎక్కడ స్టే చేస్తానంటే అక్కడ స్టే చేపిస్తాము. ప్లస్ గవర్నమెంట్ ఏదైతే 1 లక్ష ఇస్తుందో ఆ 1 లక్షతో పాటు ఇంకొక 2 లక్ష రూపీస్ మా ఛానల్ తరపు నుంచి మేము మీకు ఇస్తాం. ఇది మా ఓపెన్ ఛాలెంజ్ కాదు, ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం నీకు. ఓకేనా? పాప ఎక్కడుందో హ్యాపీగా వెళ్ళి తీసుకొచ్చి. మళ్ళీ దుర్మార్గుడు ఏమంటున్నాడు వినండి. ఈ పుస్తకంలో నేను లీఫ్ సంవత్సరం 2029 లీఫ్ వచ్చిందండి. కానీ ఇందులో వచ్చింది నా దగ్గర మే 28 వచ్చింది. 29 ఇంకో బుక్ ఉంది. నాకు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఒకసారి ఇంటికి ఫోన్ చేయాలి. ఎందుకంటే పెద్ద బుక్ ఉంది, ఆ బుక్లో మళ్ళీ నైట్కి చూడాలా. అది లీఫ్ సంవత్సరంలో 1 నిమిషం మారిపోతే గడియలు మారిపోతున్నాయి. గడియ విగడియ ఉంటుంది. 4వ పాదం అండి. ఆరుద్ర 4వ పాదం. ఇదంతా 2వ సంవత్సరం అంతే. మే 12 మీది లవ్ మ్యారేజా? ఎక్కడ జరిగింది మ్యారేజ్? నాకు ఒక్క విషయం తెలియకుండా అడుగుతానండి. పాప కనిపించకుండా పోయి ఈ విషయం బయటకు వచ్చి దాదాపు 20 రోజులు అన్నట్టు, 19 రోజులు 20 రోజులు అవుతుంది కదా. ఈ 20 రోజుల నుంచి కూడా రాష్ట్రం అంతా హోరెత్తిపోతుంది వీళ్ళందరి గురించి, పాప గురించి, పాప పేరెంట్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో బయటకు వచ్చిందంటే ఆ పేరెంట్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో, జ్ఞానేశ్వరి పేరెంట్స్ ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పేసి తెలుసు. మళ్ళీ ఈ బొకాడియా గాడు మళ్ళీ సపరేట్గా అడుగుతున్నాడు అనమాట, మీది లవ్ మ్యారేజా? మళ్ళీ నాకు తెలుసు అంటాడు. ఎందుకు తెలుసు చావదు? అన్ని ఛానల్స్లో హోరెత్తిపోయిన తర్వాత నీకు మళ్ళీ స్పెషల్గా తెలిసేది ఏముంది? అక్కడ పెండా కూడా ఉంటుంది నీ ముఖానికి. పాప పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఈ నక్షత్రం ఇవన్నీ పుస్తకాలు, ఎలాంటి పుస్తకాలకి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి, అందరూ తెచ్చి నాకు ఇచ్చారు పుస్తకాలు. ఇవన్నీ చదివాను, వేదం చదివాను. 4వ పాదం 1 2 3. మీకు తెలిస్తే డేట్ ఇస్తున్నాను, రాసుకోండి. మీడియాలో కూడా నేను డేట్లు ఇస్తున్నాను. రేపు జూలై 1, 10, 19, 28వ తారీఖులో అమ్మాయి దొరకడం, సెప్టెంబర్ లోపల డేట్ ఇస్తున్నాను కన్ఫర్మ్గా. ఈ అమ్మాయి పూర్తిగా మీకు నిర్ధారణ దొరుకుతుంది. ఎందుకంటే నేను పక్కాగా పరమేశ్వరం పూజిస్తాను కాబట్టి చెప్తున్నాను. పాప దొరకడానికి ఒక 1 మంత్ టైం పెట్టాడు అనమాట. ఏంటి? జూలై 1 నుంచి సెప్టెంబర్ 1 లోపు, నెల రోజులోపు దొరికేస్తుంది. మరి అప్పటి వరకు పోలీసులు ముడుచుకుని కూర్చుంటారు. మరి వాళ్ళు వెతకరు. నువ్వు నెల రోజులు టైం ఇచ్చే బదులు ఆ నెల రోజుల్లో నువ్వు ఎక్కడుందో వెళ్ళి తీసుకురావచ్చు కదా. మధ్యలో చెప్తున్నాను కదండి, ఒకళ్ళు ఇలాంటి వాళ్లే కాదు, ప్రతి మతంలోని ఏడ్చి సచ్చారు అనమాట. ప్రతి దానికి ముందు దేవుడిని పెడతారు. ఎందుకంటే అది దాటి మనం పోలేం కదా. నేను ఆల్రెడీ ఇదే మాట చాలా షోస్లో మాట్లాడుకుంటూ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పరమేశ్వరుని పూజిస్తాను కాబట్టి నేను చెప్పిన మాట నిజమవుతుంది. సరే, పరమేశ్వరుడి పరమ పవిత్ర భక్తుడివి నువ్వు, ఒప్పుకుంటాం. మరి వెళ్ళి సావు, వెళ్ళి తీసుకునిరా పాపని. మళ్ళీ మధ్యలో ఆ టైం పెట్టడం ఎందుకు? జూలై 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు అని. దొరికితే క్రెడిట్ ని జోబులో వేసుకుంటావు అనమాట. అక్కడ కష్టపడిన వాళ్ళందరూ వేస్ట్. నువ్వు ఒక మాట చెప్పినావు కదా చెట్టు కింద కూర్చుని, అందుకే నువ్వు చెప్పిందంత నిజమైపోయిందని చెప్పేసి క్రెడిట్ వేసేసుకుంటావు అనమాట. అది సరే కానీ ఈ ఇష్యూ జరిగి ఇన్ని రోజులు అయింది కదా, ఇన్ని రోజుల నుంచి బయటకు ఎక్కడ ఎందుకు రాలేదు? ఏ బొరీలో దాక్కున్నావు పేడ పురుగులాగా? అమ్మాయి పుట్టింది పంచమి, లక్షవారం పంచమి అంటే 5, 5ను ఆదివారం 1, 6, 6, 6, 12. 12 అంటే 3 ఉంది. ఖచ్చితంగా రేపు జూలై సెప్టెంబర్ లోపల ఈ అమ్మాయి కన్ఫర్మ్. ఎందుకంటే అమ్మాయికి ఎటువంటిది ఏం జరగలేదు. ఎక్కడి నుంచి వెళ్ళింది పాప? ఎక్కడి నుంచి? మామిడి చెట్టు నుంచి. మీ ఇంటికి ఎంతమంది ఎవరన్నా వచ్చేవారో తరచు? ఎవరన్నా తెలిసిన వాళ్ళు గట్రా ఎవరన్నా? కాదమ్మా, నేను అడుగుతున్నాను. స్వామి, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, అడగొచ్చా అడగకూడదా? నీ పేరు ఏం పేరు? పూర్తి పేరు? శంకర్ గణేష్. నీ నక్షత్రం ఏమైనా ఉందా? నీ వయసు అంతా? అంటే దీన్ని బట్టి కూడా కొన్ని వస్తుంటాయి, నాకు కొన్ని తెలుసుకోవాలి. అదే చెప్తానమాట. మీరు సర్వజ్ఞానం కలిగిన సర్వశక్తులైనప్పుడు వాళ్ళ పేరెంట్స్ పేర్లు ఎందుకు మీకు? మీరు అడిగి తెలుసుకోవడం ఎందుకు? వాళ్ళ నక్షత్రాల గురించి అడిగి తెలుసుకోవడం ఎందుకు? మీకు తెలిసిపోతుంది కదా. మీరు అన్ని గ్రంథాలు చదివేసిన ఉద్దండులు కదా మీరు. మళ్ళీ చెప్పడు, గుర్తుపెట్టుకోమన్నాడండి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ లోపు దొరికేస్తుంది. రేపు ఒక్క రోజులోనే జూన్ 1 నుంచి సెప్టెంబర్ అంతా ఒక్క రోజులోనే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎంత దొంగ బాబాలంటే మీరు, మీకు ఆ పని తప్ప ఒళ్ళు వంగదనమాట. పని వేరే పని చేసుకోవడానికి ఒళ్ళు వంగక ఇలాంటి దొంగ పనులు, లంగా పనులు చేసుకుంటూ తిరుగుతారనమాట. ఎన్నోడు నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? దుర్గమ్మ. చెప్పు. నేను అన్నట్టు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, దేవి దయ ఉంటే దేనికి లోటు ఉండదు.
సో ఇదండి ఈ దొంగ స్వామీజీ గురించి. ఆ బుక్ కూడా చూశారు కదండి, కనీసం దానికి అట్ట లేదు, ఆ పేపర్ కలిపి కూడా లేదు. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చేసి జ్ఞానేశ్వరి అక్కడుంది, ఇక్కడుంది, 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఉత్తరాన ఉంది, దక్షిణాన ఉంది అని చెప్పేసి అంటున్నారు. మీరందరికీ ఇది నా ఓపెన్ ఛాలెంజ్, నా పర్సనల్గా, మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా సరే, ఇప్పుడు ఎవడైతే స్వామీజీలు వీళ్ళందరూ బయటకు వస్తున్నారో, మీకు దమ్ము ధైర్యం, మీకు అంత శక్తి ఉంటే వెళ్ళి తీసుకురండి. అందరి ముందు ఓపెన్గా నేను మీకు క్షమాపణ చెప్పి మీకు కాళ్ళు పట్టుకుంటాను. సిగ్గనేది లేదా మీకు? అన్నమే కదా తింటున్నారు కడుపుకి. ఆ చిన్న పాప ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి ఇప్పటి వరకు తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో పోలీసులు కూడా అంతే బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పైనుంచి చాలా ప్రెజర్ ఉంది. వాళ్ళు చెయ్యని పని లేదు, వాళ్ళు తీసుకొని నిర్ణయాలు లేవు. చాలా ఇది కాకపోతే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాపం వాళ్ళు శక్తికి మించి ట్రై చేస్తున్నారు. మధ్యలో మీరు బొకడేగాళ్ళు వచ్చి చెట్టు కింద కూర్చుని మెల్ల ఒక టవల్ వేసుకుని ఆ వైట్ అండ్ వైట్ ఒకటి వేసుకుని పెద్ద నామాలు ఒకటి పెట్టేసుకుని తయారైపోతారు అనమాట. ఆ విభూది అనేది ఫ్రీగా దొరుకుతుంది అన్నట్టు మీకు. సారీ టు సే దిస్ అండి, వేరే వాళ్ళు ఏమనుకోద్దు, వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. చెప్పు పెట్టుకుని ఫడా అని కొట్టాలన్నమాట, ఆ పళ్ళు ఈ పళ్ళు రాలిపోయేటప్పుడు. అలాగే కొడితేనే తప్ప బుద్ధి అనేది రాదేమో. నిజంగా కొన్ని క్షేత్రాలు ఉన్నాయండి, చాలా శక్తి కలిగిన క్షేత్రాలు ఉన్నాయి. వాటిని అన్నిటిని వదిలేసి ఈ మురికి వెనకాల తిరుగుతారనమాట కొంతమంది. అంటే ఇప్పుడు ఆ పాప తల్లిదండ్రులు ఏమి బ్లేమ్ చేయొద్దండి ఎవరు, ఎందుకంటే పాప తప్పిపోయిన బాధలో ఉన్నారు కాబట్టి ఎవరొచ్చి చెప్పినా సరే కొంత ఆశ ఉంటుందన్నమాట. ఆశతో వాళ్ళు అక్కడ నిలబడితే వీడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నాడు అనమాట. వాడేమో మండే తీసుకొచ్చేస్తానని అన్నాడు, ఇంకొకడేమో పాప తప్పిపోయిన 10 daysలో తిరిగి వచ్చేస్తుంది అన్నాడు. మళ్ళీ వీడు వచ్చి ఏంటిదంటే జూలై 1 నుంచి సెప్టెంబర్ లోపు వచ్చేస్తుంది అంటున్నాడు. అంటే జూలై 1 నుంచి సెప్టెంబర్ లోపు పాపకు ఒక 6-7 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చేసి నడుచుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఇంటికి. సిగ్గనేది ఉండదు మీ బతుకులకి. ఇలాగే చెప్పుకుని బతకండి అనమాట. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను కదండి, వీళ్ళు యూజ్ చేసేది ఏంటిదంటే వాళ్ళని ఏమీ అనుకుండా ఉండడానికి నేను శివుడు భక్తున్నాను, ఇక రాముడు భక్తుడిని, ఇలాగ పేర్లు చెప్పుకుని బతికేస్తారనమాట. మనం గుడ్డిగా నమ్మినంత కాలం వీళ్ళు ఇలాంటి పిచ్చి వేషాలు, పనికిమాలిన వేషాలు వేస్తూనే ఉంటారనమాట. ఇప్పటికైనా మారండ్రా బాబు, ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు చచ్చిపోయి ఉన్నారు, పాప ఎక్కడుందో ఏంటని. మళ్ళీ మీరు వెళ్ళి ఒక ఆశలు కల్పించేసి అక్కడుంది ఇక్కడుంది అని చెప్పేసి టెన్షన్ పెట్టకండి. వీళ్ళు చెప్పే మాటలకి ఒక రకంగా పోలీసులు కూడా అటు ఇటు అయిపోతున్నారండి పాపం. వాళ్ళు ఒక ప్లాన్లో వెళ్తుంటే ఈ పనికిమాలిన వాళ్ళందరూ వచ్చేసి 100 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్. మీకంటే ఆ పక్షిరాజు బెటర్ కదరా, దూరుకుంటూ వెళ్ళిపోతాడు ఎక్కడికున్నా సరే. మీరు మాత్రం కదలొద్దు, అలాగే కూర్చుని ధ్యానం చేయండి. దుంపలు తెగ ఎందుకు పుట్టుకొచ్చారా మీరు? వర్షాకాలంలో పురుగులు పుట్టుకొస్తాయన్నమాట, అలాగ తయారవుతున్నారు మీరు. సో వ్యూయర్స్, ఈ చెత్తనంతటిని పక్కనెట్టండి. ఎవరైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళకి మనం సహకరిద్దాం. వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఏదన్నా అనుమానంగా కనిపిస్తే, అనుమానంగా ఎవరన్నా పిల్లలు ఎవరైనా కనిపించినా, లేకపోతే మీ ఏరియాలో కొత్తగా ఎవరైనా పిల్లలు తీసుకొచ్చి కనిపించినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అన్నారు. మనము టెక్నికల్గా వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అండ్ మన మనస్ఫూర్తిగా ఏ మతాల వారైనా అనండి, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్, జ్ఞానేశ్వరి పాప తిరిగి క్షేమంగా ఇంటికి రావాలనే కోరుకుందామండి.